రోమిలికి రాసినటువంటి పత్రికలో మొట్టమొదటి థీమ్ ఏంటంటే ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్, ద యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ఫుల్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవుని యొక్క పాపం, మానవుని యొక్క ప్రాబ్లం ఏంటంటే పాపము. ఆ యొక్క యూనివర్సల్ ప్రాబ్లం ఏంటి అనేది పౌలు ఇక్కడ అడ్రస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మొదటి అధ్యాయము గాస్పల్ తోటి ఇంట్రడ్యూస్ చేశాడు. గాస్పల్కి నేను ప్రత్యేకించబడ్డాను, గాస్పల్ కొరకే నేను సువార్త కొరకే దాసుడిగా ఉన్నాను, అపోస్తులుగా నియమించబడ్డాను, ప్రత్యేకించబడ్డాను, సువార్త కొరకు నేను ఏ ప్రాంతానికైనా వెళ్ళి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, లేకపోతే సువార్త కొరకు నేను సిగ్గుపడివాడును కాను అంటూ తను పరిచయం చేసుకోవడం మనం చూస్తాం. సో ఎప్పుడైతే సువార్త గురించి మాట్లాడుతున్నాడో, దేనిని బట్టి ఇది సువార్త, ఎవరికి సువార్త, ఈ సువార్తలో మానవుడికి ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటి అనే ప్రశ్న ఖచ్చితంగా మనందరికి వస్తుంది. దానికి మానవుని యొక్క ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి గాస్పల్ ఏ విధంగా మనకి ఆన్సర్ ఇస్తా ఉంది అనేది ఈ అప్రోచ్లో ఈ బుక్ని రాయటం అనేది జరిగింది. సో కాబట్టి ద ఫస్ట్ థీమ్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ సిన్. మనం చూసాము మొట్టమొదటిగా ద హీథెన్ వరల్డ్ ఈస్ గిల్టీ ఆఫ్ దేర్ సిన్స్. బార్బేరియన్స్ ఎవరైతే ఉన్నారో దేవుని యొక్క భయము విడిచి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను, సత్యాన్ని దుర్నీతితో అడ్డగించి వాదనలు చేస్తూ దేవుని గురించిన సత్యాన్ని అడ్డగించిన వారిని మనం చూసాం. ఆ తర్వాత సృష్టికర్తను, సృష్టిని ఏకం చేసి ప్రతిమలు చేసుకొని ప్రతిమలను పూజించినటువంటి వారిని మనం చూసాం. ఏ విధంగా వారు సత్యాన్ని అడ్డగించడం ద్వారా వారి హృదయాలు అంధకారమయమైపోయినాయి, వారి యొక్క మనస్సులో దేవునికి చోటు ఏమాత్రం వారు ఇవ్వలేదని, తుచ్చమైనటువంటి ఆ పాప కోరికలకు దేవుడు వారిని అప్పగించడం వలన వారు ఎంతో భ్రష్టమైనటువంటి మనస్సు వారికి కలిగిందనేది మొట్టమొదటిగా ద హీథెన్ వరల్డ్ గురించి చెప్పాడు. రెండవది ద హిపోక్రెట్స్. రెండవ అధ్యాయంలో మనం చూసాము, వారు మొరాలిటీ అనేది, లేకపోతే మంచితనం, మానవ రీతిగా ఉన్నటువంటి మంచితనాన్ని ఆధారం చేసుకొని మనుషులకు వారితో వీరితో పోల్చుకుంటూ నేను అలాంటి వాడిని కాదు, నేను ఇలాంటి వాడిని కాదని చెప్పుకునేటువంటి హిపోక్రెట్స్ గురించి మనం చూసాం. వీళ్ళ యొక్క ప్రైమరీ జాబ్ ఏంటంటే తీర్పు తీర్చడం. తీర్పు తీర్చి ఓ మనుషుడా అని స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇతరులకు తీర్పు తీరుస్తారు వీరు. ఎందుకు ఇతరులకు తీర్పు తీరుస్తారంటే తమను తాము రైచస్ పీపుల్ గాను, హోలీ పీపుల్ గాను, సెయింట్స్ గాను, లేకపోతే మంచివారుగా వాళ్ళకు వారు సర్టిఫికేట్ ఇచ్చుకొని జీవిస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ లోపల దాగి ఉన్నటువంటి హిపోక్రసీ ఏంటి అనేది బయటికి తీసి దేవుడు హృదయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సీక్రెట్స్ ని ఒకరోజు బయటికి తీసి తీర్పు తీర్చేటువంటి రోజు ఒకటి ఉంది. కాబట్టి ఏ విధమైనటువంటి మానవుడు కూడా తన యొక్క నైతికత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, మంచి కార్యాలను బట్టి దేవుని ఎదుట నీతిమంతుడు కాలేడు అన్నటువంటి విషయాన్ని కంక్లూడ్ చేశాడు. ఆ విషయాన్ని కంక్లూడ్ చేస్తూ 2వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, దేవునికి పక్షపాతము లేదు అన్నాడు. దేవునికి పక్షపాతము లేదు అన్నప్పుడు దేని గురించి చెప్పాడంటే దేవుని యొక్క తీర్పు విషయంలో పక్షపాతం లేదు. ఎవరికి దేవుడు తీర్పు తీరుస్తాడు? యూదులకి తీర్పు తీరుస్తాడు, అన్య జనులకి తీర్పు తీరుస్తాడు. యూదులనే వారు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని కలిగిన వారు. ధర్మశాస్త్రము కలిగిన వారికి దేవుడు వెలిగింపునిచ్చాడు. అంటే వారు ఏది చేయాలి, ఏది చేయకూడదు, దేవుని యొక్క ఆజ్ఞలు ఏంటి, ఆ యొక్క ధర్మశాస్త్రంలో కట్టడలు, న్యాయ విధులు, శాసనాలు, వాక్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కాబట్టి వారికి మంచి చెడులు అనేవి దేవుని యొక్క చిత్తము, దేవుని చిత్తము కానిదనేది అది చాలా ప్లెయిన్ గా వారికి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. కాబట్టి ధర్మశాస్త్రము కలిగిన వారిని ధర్మశాస్త్రానుసారముగాను, ధర్మశాస్త్రము లేని వారిని ధర్మశాస్త్రము లేనట్టుగానే, అంటే మనస్సాక్షి ఆధారంగాను దేవుడు వారిని తీర్పు తీరుస్తాడన్న విషయాన్ని మనం కంక్లూషన్ లో చూసాం. కాబట్టి దేవుడు తన సత్యాన్ని ఆధారం చేసుకొని ఆయన వాక్యానుసారంగా తీర్పు తీరుస్తాడని, మానవుడి యొక్క క్రియలను ఆధారం చేసుకొని ఆ క్రియల వెనక ఉన్నటువంటి మోటివ్స్ ని కూడా ఆధారం చేసుకొని దేవుడు తీర్పు తీరుస్తాడని, ఆ తర్వాత దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆధిక్యతలను బట్టి, ఇశ్రాయేలు కలిగినటువంటి అనేకమైన ఆధిక్యతలు ఉన్నాయి,
ఆ ఆధిక్యతల్ని దేవుడు నల్లిఫై చేయడు. వారికి ప్రవక్తలను ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, దేవదూతల ద్వారా డైరెక్ట్ గా విజిటేషన్ ఇచ్చాడు. ఆయన అనేక సార్లు డైరెక్ట్ గా వారితో మాట్లాడాడు. వారికి అనేక రకాలైనటువంటి ఓరియంటేషన్స్ ఇచ్చాడు. తన యొక్క మహిమను, మిరకల్స్ ని వాళ్ళకు చూపించి తను బయలుపరుచుకున్నాడు. కాబట్టి దేవుడు వారిని తీర్పు తీర్చినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతల్లో వారు ఎంతవరకు దేవునికి లోబడ్డారన్న విషయాన్ని కూడా దేవుడు కన్సిడరేషన్ లోనికి తీసుకుంటాడు తీర్పు తీర్చేటప్పుడు అన్న విషయాన్ని చెప్పాడు. సో కాబట్టి 3 గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చూసాము, హీథెన్స్ అండ్ దెన్ హిపోక్రైట్స్. సారీ, 2 గ్రూప్స్. అండ్ నౌ ద థర్డ్ గ్రూప్ మనం కనుక చూసినట్లయితే, నౌ హీస్ టాకింగ్ అబౌట్ ద రిలీజియస్ గ్రూప్. ద రిలీజియస్ గ్రూప్ which is nothing but the Jews, Hebrews. The heathen are sinful, the hypocrites, Gentiles are sinful, and now the Hebrews, they are also sinful. And this is how he is building the construction of this theme, or he is concluding, or he is coming to a conclusion saying that the humanity is sinful. అది నెక్స్ట్ టాపిక్ లో మనం చూస్తాం. That's where he is going to land up. That's where he is going to conclude, Paul is going to conclude the universality of sinfulness అనేది యొక్క ఫస్ట్ ఆ యొక్క థీమ్ గా ఉంటా ఉంది. ఈరోజు మనము హెబ్రీలైనటువంటి వారు, లేకపోతే యూదులైనటువంటి వారు, ఎంతో మత ప్రవిష్టులైనటువంటి వారు, నిష్ట కలిగినటువంటి వారు, ఈ యొక్క ఆచార సంబంధమైనటువంటి భక్తిలో కానీ, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయంలో కానీ, అర్చన ఆచారాల విషయంలో కానీ, బలి అర్పణల విషయంలో కానీ, ఇదిగో ఆ యొక్క నిబంధనల విషయమై కానీ ఎంతో నిష్ఠాగరిష్ఠులుగా ఉండేటటువంటి యూదుల సంగతి ఏంటి? వాళ్ళంటే అంత ఘోరమైనటువంటి పనులు చేశారు కాబట్టి, మనుషులు ఊహించడానికి కూడా వీలైనటువంటి తుచ్చమైన పనులు చేశారు కాబట్టి దేవుడు వారిని తీర్పులోనికి తెస్తానని హెచ్చరించడం ఓకే. వీరంటే వాళ్ళకి వీళ్ళకి తీర్పులు తీరుస్తూ వేషధారులుగా ఉన్నారు కాబట్టి వీరికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడంటే ఓకే. మరి యూదులైనటువంటి వారి సంగతి ఏంటి? వారు ఈ యొక్క దేవుని యొక్క తీర్పులో నుంచి వారు బయటికి ఎక్సెప్షన్ గా ఉన్నారా, లేకపోతే వారి యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చూద్దాం. 17వ వచనాన్ని మొదలుకొని మనం చూసినట్లయితే, ఫస్ట్ థింగ్ మనం ఏం చూస్తామంటే, ద ప్రివిలేజెస్ ఆఫ్ ఎ జ్యూ. ఒక యూదుడికి ఉన్నటువంటి యోగ్యతలు ఏంటి, తనకున్నటువంటి ఆధిక్యతలు ఏంటి అనేవి ఇక్కడ రాస్తున్నాడు. మొట్టమొదటిగా, నీవు యూదుడు అని పేరు పెట్టుకొని ఆయన చిత్తమును ఎరిగి ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా? ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడివై ఉండి, నేను గుడ్డివారికి త్రోవ చూపువాడును, చీకట్లో ఉండేవాడికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కావా? సో ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా రిపీటెడ్ గా సో మెనీ క్వశ్చన్స్ ఇక్కడ వేయటం మనం చూస్తాం. అవునా, కాదా, కాదా, అవునా అన్నట్లుగా ఈ ప్రశ్నలతో ఈ యొక్క కాన్సెప్ట్ ని, లేకపోతే ఈ ట్రూత్ ని బిల్డ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. మొట్టమొదటి ఏంటంటే, ద ప్రివిలేజెస్ ఆఫ్ జ్యూ 2 ఉన్నాయి, అతి ప్రాముఖ్యమైనవి. ఆ రెండింటి గురించే ఈ వాక్య భాగంలో ధ్యానించాడు, లేకపోతే వివరిస్తూ వచ్చాడు. మొట్టమొదటి యొక్క ప్రివిలేజ్ ఏంటంటే ద లా, ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అనేది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత, నో డౌట్ ఎట్ ఆల్. సో ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇవ్వడము ద్వారా దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలంతట్లో వారిని ఒక ప్రత్యేకమైనటువంటి వారిగా దేవుడు ఎంచాడు, ప్రత్యేకమైన వారిగా చూశాడు, ప్రత్యేకమైన వారిగా ఉండమని దేవుడు కోరుకున్నాడు. ధర్మశాస్త్రము కలిగిన ప్రజలు అనేటువంటి ఒక గ్రేట్ ప్రివిలేజ్ ని, టైటిల్ ని దేవుడు వారికి ఇచ్చాడు. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ద లా ఫ్రమ్ గాడ్ త్రూ మోజెస్. రెండవ ఆ యొక్క ప్రివిలేజ్ వాళ్ళకి ఏంటంటే సర్కంసిషన్, సున్నతి. సున్నతి అనే దాన్ని బట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంతో అతిశయిస్తారు. వాళ్ళు అనుకున్నారు, ఇవి 2 మాకున్నాయి కాబట్టి మిగతా వారందరికంటే మేము ప్రత్యేకమైన వారము, అంతేకాకుండా మేము ఆ గుంపులో చేరిన వారము కాదు. వీఆర్ ఎక్సెంప్షన్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అన్నట్లుగా వీరు ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ప్యాసేజ్ లో పౌలు యూదులైనటువంటి వారికి ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా దేవుని ఎదుట వారిని నీతిమంతులుగా చేసి దేవుని ఎదుట నిర్దోషులుగా నిలబెట్టగలిగినవా?
ఈ యొక్క పాపము అనేటువంటి ఈ యొక్క యూనివర్సల్ ప్రాబ్లం నుండి ఈ యొక్క యూదులు అనేవారు అతీతులుగా ఉండగలిగినారా అనే దాన్ని అడ్రస్ చేస్తూ చాలా ధైర్యంగా కొన్ని విషయాల్ని రెఫ్యూట్ చేయటం అనేది మనం చూస్తాం. మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే వీరికి కలిగినటువంటి ఆధిక్యతలు ఏంటంటే, ఫస్ట్ థింగ్, దే పొసెస్ ద లా. వారు ధర్మశాస్త్రమును కలిగినటువంటి వారు. అంతకంటే ఇంకా ముందుగా చూసినట్లయితే వారు యూదులు. జ్యూస్ అనేటువంటి యొక్క వర్డ్ ని కనుక మనం చూసినట్లయితే, హీబ్రూస్ అనేటువంటి వర్డ్ వాళ్ళ యొక్క లాంగ్వేజ్ బేస్డ్ గా వచ్చినటువంటి వర్డ్. అంటే తెలుగు వారు అనే పేరు పెట్టినట్లుగా హిందీ వాళ్ళు, తమిళ వాళ్ళు అన్నట్లుగా మనము వాళ్ళు మాట్లాడే భాషను బట్టి మనం పిలుస్తాం వారిని ఒక గుంపుగా. ఆ విధముగా హీబ్రూస్ అనేటువంటి వర్డ్, వారు హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి హీబ్రూస్ అని వాళ్ళు పిలుస్తారు. మరి యూదుడు, జ్యూ అనేటువంటి వర్డ్ కనుక మనం చూసుకుంటే ఇట్స్ అబౌట్ ద నేషనల్, ఆ యొక్క టైటిల్, నేషనాలిటీ గురించి చెప్పేది. మనము భారతీయులము, ఇండియన్స్ అని పిలిచినట్లుగా వారు యూదులు. యూదులు అనేటువంటి యొక్క వర్డ్ అనేది యాక్చువల్ గా వాళ్ళ యొక్క పితరుడైనటువంటి అబ్రహాము నుండి కలిగినటువంటి ఒక గ్రేట్ ఐడెంటిటీ అన్నమాట. అందుకని ఇక్కడ అంటాడు, అసలు యూదుడు అని చెప్పుకోవటమే గ్రేట్ ప్రివిలేజ్. యూదుడు అన్నప్పుడు వాళ్ళ యొక్క ఎన్సెస్టర్స్ గురించి చెప్పుకోవాలి. యూదుడు అన్నప్పుడు దేవుడు వారితో చేసినటువంటి నిబంధనల గురించి మాట్లాడాలి. యూదుడు అన్నప్పుడు వారి పక్షంగా దేవుడు చేసిన కార్యాలన్నింటి గురించి చెప్పుకోవాలి. ఈ దినాల్లో మనం చూస్తే సిటిజన్ ఆఫ్ అమెరికా అంటేనో, సిటిజన్ ఆఫ్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ ఏదైనా ఉందనుకోండి, నేను పలానా దేశ పౌరుడిని అని చెప్పుకోవటం అనేది ఎంతో గర్వకారణంగా ఫీల్ అవుతారు. ఒకప్పుడు రోమన్ సిటిజన్షిప్ కలిగి ఉండటం అనేది గ్రేట్ ప్రివిలేజ్ గా వాళ్ళు భావించేటువంటి వారు. ఒకప్పుడు గ్రీక్ ఆ యొక్క వ్యక్తిగా ఉండటం అనేది ఎంతో జ్ఞాని అని వారిని ఎంచటం అనేది మనము చూస్తాం. ఇన్ ద సేమ్ వే యూదుడు అన్నప్పుడు వారికంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ ఉంది. స్పెషల్ ఐడెంటిటీ మనం కలిగి ఉంది. మొట్టమొదటిది వారు యూదులు. రెండవది ఏంటంటే దేవుని యొక్క చిత్తమును ఎరిగినటువంటి వారు. దేవుని యొక్క చిత్తమును ఎరిగిన వారు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలు వీరు. భూమి మీద ఉన్నటువంటి మిగతాటువంటి అన్యజనుల గురించి మనం మాట్లాడుకున్నటువంటి వీరందరూ ఎవరైతే వారు దేవుని ఎరగని వారు. దేవుని ఎరగనటువంటి వారంటే డైరెక్ట్ విజిటేషన్ అనేది వారికి, వారి పితరులకి అనేది లేదు. ఈవెన్ మనం మొదటి అధ్యాయంలో చూసినప్పుడు సృష్టి ద్వారా దేవుడు వారికి బయలుపరచాడని, వాళ్ళ కాన్షియన్స్ ద్వారా దేవుడు వారికి బయలుపరచాడని మనం చూసాం. కానీ ఇప్పుడు యూదులు అనే వాడికి ఉన్నటువంటి ప్రివిలేజ్ ఏంటంటే డైరెక్ట్ గా దేవుడు వారితో మాట్లాడాడు. డైరెక్ట్ గా వాళ్ళ పితరులతో దేవుడు మాట్లాడాడు. వారి యొక్క చరిత్రను ఒక్కసారి కనుక మనం చూసినట్లయితే దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ హూ నోస్ హిమ్ డైరెక్ట్లీ. ఎందుకంటే ప్రవక్తల ద్వారా మాట్లాడాడు దేవుడు, అంతేకాకుండా దర్శనాల ద్వారా మాట్లాడాడు దేవుడు, ఆడిబుల్ వాయిస్ ద్వారా దేవుడు మాట్లాడాడు, అంతేకాకుండా అనేకమైనటువంటి చిహ్నాల ద్వారా, అగ్నిస్తంభము, మేఘస్తంభం అన్నట్లుగా అనేకమైనటువంటి ఆ యొక్క గుర్తుల ద్వారా, చిహ్నాల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు, వారి మధ్య నివసించాడు. వారి పక్షంగా దేవుడు చేసిన అద్భుత కార్యాలు ప్రపంచంలో మరి ఎన్నడూ కూడా రిపీట్ కానటువంటి, మరి ఎవరూ చేయనటువంటి కార్యాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. సో ఇవన్నీ చూస్తా ఉన్నప్పుడు ఎవరంటే వారు దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు. దేవుని చిత్తాన్ని ఎలా ఎరిగారు? కారణం ఏంటి? దేవుని వాక్యాన్ని కలిగినటువంటి వారు. మూడవదిగా ధర్మశాస్త్రమును ఆశ్రయించి, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ ద పీపుల్ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రము కలిగినటువంటి వాడు అని వారి గురించి మనము చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా కనుక మనం చూసినట్లయితే వారు ధర్మశాస్త్రము కలిగిన వారు, దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి వారు, అంతేకాకుండా ఆ దేవుని చిత్తాన్ని బోధించగలిగినటువంటి ప్రివిలేజ్ ని కూడా కలిగి ఉన్నారు. నువ్వు బోధిస్తున్నావు కాదా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం కలవాడై ఉండి నేను ఇదిగో గుడ్డివారికి త్రోవ చూపుతాను, చీకట్లో ఉన్న వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడినై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యం వహించుకొనుచున్నావు. యు హ్యావ్ దిస్ కాన్ఫిడెన్స్ విచ్ నో వన్ ఎల్స్ కెన్ హ్యావ్. ఎవరికి లేనటువంటి, ఎవరు కూడా సాహసం చేయలేనటువంటి ఈ యొక్క ప్రివిలేజ్ కలిగి ఉన్నటువంటి భాగ్యం ఏంటంటే యూ కెన్ టీచ్ ద లా. ఎందుకంటే నువ్వు ధర్మశాస్త్రమును కలిగినటువంటి వాడిగా ఉన్నావు, దేవుని ఎరిగినటువంటి వాడుగా ఉన్నావు,
నువ్వు ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలైనటువంటి అబ్రహాము సంతతిగా నువ్వు యూదుడిగా ఉంటా ఉన్నావు. ఇవన్నీ కూడా ప్రివిలేజెస్. అంతేకాకుండా శ్రేష్టమైన వాటిని నువ్వు మెచ్చుకొనుచున్నావు. యు ఆర్ నోయింగ్ ద బెటర్ థింగ్స్. వివేచన కలిగిన వాడుగా ఉన్నావు. శ్రేష్టమైన వాటిని ఎరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నావు. నౌ ద పాయింట్ ఈస్, ఈ ప్రివిలేజెస్ అన్ని మాకు కలిగి ఉన్నాయి అని చెప్పుకోవటం ద్వారా ఒక వ్యక్తి దేవుని ఎదుట నీతిమంతుడు కాగలడా? ప్రివిలేజెస్ అనేవి ఒక వ్యక్తిని క్వాలిఫై చేస్తాయా దేవుని ఎదుట అనే ప్రశ్నని మనం ఆలోచించాలి. నిజమే, మనకి ఎంత ప్రివిలేజెస్ ఉంటాయో అంత అకౌంటబిలిటీ కూడా ఉంటుంది. దాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎవరికైతే అప్పగించబడుతుందో వారి నుంచి ఎక్కువ అకౌంటబిలిటీ కూడా కోరుకోవటం మనం చూస్తాం. టు హిమ్ ద మచ్ ఈస్ గివెన్, మచ్ ఈస్ ఎక్స్పెక్టెడ్. అలాంగ్ విత్ ద ప్రివిలేజెస్, సో ఇట్ క్యారీస్ అకౌంటబిలిటీ ఆల్సో. అకౌంటబిలిటీ అనేది ఇప్పుడు దేవుడు ఏం అడుగుతున్నాడంటే, నిజమే ధర్మశాస్త్రాన్ని కలిగిన వాడుగా ఉన్నావు, కానీ ఆ ధర్మశాస్త్రానికి నువ్వు విధేయత చూపిస్తున్నావా? ఫస్ట్ పాయింట్. దేవుని చిత్తమును ఎరిగిన వాడుగా నువ్వు ఉన్నావు, మంచిదే. ఇదిగో దేవుని చిత్తానికి నీ చిత్తాన్ని సబ్మిట్ చేస్తా ఉన్నావా? యూదుడని చెప్పుకొనుచున్నావు, అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నావు, కానీ అబ్రహాము వంటి విశ్వాసము కానీ అబ్రహాము వంటి జీవితము నీకున్నదా? ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నావు, మంచిదే. గుడ్డివారికి దారి చూపించడం మంచిదే. అంధకారంలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావటము, జ్ఞాన సత్య స్వరూపమైనటువంటి ధర్మశాస్త్రము అజ్ఞానునికి జ్ఞానమును, అసత్యములు ఉన్న వారికి సత్యాన్ని, గుడ్డితనములో నుండి వెలుగులోకి నడిపించేటువంటి శక్తివంతమైనటువంటి ధర్మశాస్త్రము బోధించటం మంచిదే. బోధించాలి కూడా, అది బాధ్యత కూడా, అది ప్రివిలేజ్ కూడా. బట్ ఇక్కడ ఆ బోధించేటువంటి బోధన బట్టి నువ్వు జీవిస్తున్నావా? Knowing the better things is good, but are you doing the better things? This is what the biggest question Paul is asking. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, నీవు బోధించడానికి ఇతరులకు బోధిస్తున్నటువంటి నీకు నువ్వు బోధించుకునవా? You who teach others, do you not teach yourself? The problem with Jews, యూదులతో ఉన్నటువంటి ఇక్కడ సమస్య ఏంటంటే, అన్యజనులైనటువంటి వారందరినీ కూడా వారు గుడ్డివారిగాను, చీకట్లో ఉన్నవారిగాను, ఆ తర్వాత జ్ఞానం లేనటువంటి బుద్ధిహీనులుగాను, బాలులు లాంటి చిన్నపిల్లలుగాను, ఇగ్నోరెంట్ పీపుల్ గాను ఏం చేసుకున్నారు. మంచిదే, ఓకే, నో ప్రాబ్లం. ధర్మశాస్త్రం నేను బోధిస్తానని నీ అంతటి నీవే క్వాలిఫై చేసుకొని నువ్వు వారికి బోధిస్తా ఉన్నావు. అందుకనే నీకు నీవే ధైర్యం వహించుకొనుచున్నావు కాదా అన్న మాటని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. You have the privileges. Well, you have the law. You know God, and you are the descendants of Abraham, and God is yours. The law is yours. Temple is yours. The prophets are yours, and all the privileges are yours. No problem. Great. Teach. కానీ ప్రశ్న ఏంటంటే, నీవు బోధించేటువంటి వాడిగా ఉన్నటువంటి ముందు నీవు బోధించుకోవా అని అడుగుతున్నాడు. ద ప్రాబ్లం ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండటము అనేది గొప్ప కాదు, ధర్మశాస్త్రానుసారంగా జీవించటము అనేది ప్రాముఖ్యమైనది. పొసెషన్ ఆఫ్ ద లా వర్సెస్ ద ప్రాక్టీస్ ఆఫ్ ద లా. పొసెసింగ్ ఎ లా డజంట్ క్వాలిఫై ఎ మ్యాన్ బిఫోర్ గాడ్, బట్ ప్రాక్టీసింగ్ ఆఫ్ ద లా, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రం. అందుకనే మొట్టమొదటిగా వాళ్ళకి ప్రివిలేజెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వారి యొక్క ప్రొఫెషన్ గురించి చూడండి. ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగల వద్దని ప్రకటించి దొంగలెదవా? వ్యభిచరించవద్దని చెప్పు వ్యభిచరించేదవా? విగ్రహములను అసహించుకును గుళ్లను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరిచెదవా? లుక్ ఎట్ దోస్ వర్డ్స్ ఇన్ రెడ్. ధర్మశాస్త్రమందు అతిశయిస్తున్నావు, కానీ ధర్మశాస్త్రాన్ని మీరటం వలన దేవుణ్ణి అవమానపరుస్తూ ఉన్నావు. ఈ విషయాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి.
ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. ధర్మశాస్త్రం ఏం కలిగిన వారమని గొప్ప చెప్పుకుంటున్నావు, మంచిదే. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. నువ్వు అడుగుతున్నావేమో, ఇన్ వాట్ వే ఐఎమ్ డిజానరింగ్ గాడ్ అని. ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుని యొక్క మాటని, లేకపోతే ధర్మశాస్త్రాన్ని మీరుటము ద్వారా దేవుణ్ణి అవమానపరచడం. లుక్ ఎట్ దీస్ థింగ్స్. చాలా స్ట్రేంజ్ గా కనిపిస్తాయి. చాలాసార్లు మనము మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి మనస్సు వస్తూ ఉంటది. ఇదిగో మాకు బైబిల్ ఉంది, దేవుని యొక్క వాక్యం ఇది, ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క ఆత్మ ప్రేరితమైనటువంటి గ్రంథము, ఇన్హెరెంట్, ఏ విధమైనటువంటి పొరపాట్లు లేనటువంటిది, సఫిషియంట్, ఒక వ్యక్తిని మారు మనసులోకి నడిపించడానికి కానీ, పరిశుద్ధతలోకి నడిపించడానికి కానీ, సరిదిద్దటానికి, శిక్ష విధించడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి, ఆదరించడానికి సరిపోయినటువంటి సఫిషియంట్ వర్డ్. అంతేకాకుండా ద డివైన్ రెవల్యూషన్, సో యునిక్ బుక్, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ప్రింట్ అవుతున్న బుక్. 40 మంది రాశారు, 1400 సంవత్సరాల కాల వ్యవధిలో రాశారు. ఇదిగో డిఫరెంట్ పీపుల్స్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి రాశారు, కానీ ఒకే థీమ్. మంచిదే, ఇవన్నీ మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ మన చేతిలో బైబిల్ ఉంది ఈ రోజున. ఆ యొక్క బైబిల్ని బట్టి మనం అతిశయిస్తా ఉన్నాం, వాక్యాన్ని బట్టి అతిశయిస్తా ఉన్నాం. కానీ ఈ వాక్యానుసారంగా జీవించకనకపోయినట్లయితే ఈ వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి అవమానపరుస్తా ఉన్నాము. ఎప్పుడన్నా ఇది మనం ఆలోచన చేశామా? ఖచ్చితంగా యూదులు దీన్ని పట్టించుకోలేదు. మోషే మావాడు, మోషే ద్వారా దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, అండ్ వీఆర్ ద పీపుల్ ఆఫ్ ద లా అని అతిశయించటమే వాళ్ళు నేర్చుకున్నారు. కానీ ధర్మశాస్త్రాన్ని అనుసరించటం అనేది వాళ్ళు నేర్చుకోలేదు. ధర్మశాస్త్రానుసారంగా జీవించటం అనేది నేర్చుకోలేదు. దే ఆర్ సో బిజీ ఇన్ టీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దాన్ లివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. They're so busy in pointing out their finger towards others than pointing out the fingers towards their own hearts and introspecting. దేవుని యొక్క వాక్యాన్ని బోధించడంలోనే బిజీ అయిపోయారు. ఇదిగో వాడు గుడ్డివాడు, నేను వారికి దారి చూపించాలి, ఎందుకునంటే నాకు దారి తెలుసు అన్నాడు. వాడు అంధకారంలో ఉన్నాడు, వాడిని వెలుగులోకి తీసుకురావాలి, ఎందుకంటే వెలుగులో నేనున్నాను, వెలుగేంటో నాకు తెలుసు అన్నావు. మంచిదే. వాడు అజ్ఞానంలో ఉన్నాడు, వాడికి జ్ఞాన బోధ చేయాలి, ఎందుకంటే దైవ జ్ఞానం నాకు ఉంది అన్నావు. మంచిదే. వారు ఇన్నోసెంట్ గా ఉన్నారు, లేకపోతే ఇన్ఫాంట్స్ గా ఉన్నారు, వారికి నేను ఉపాధ్యాయుడిగా ఉండి నేను వారిని మెచ్యూరిటీలోకి నడిపిస్తాను, ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నాను అనేక మంది ఇదిగో ఆ యొక్క ప్రొఫెసర్స్ ద్వారా అని నువ్వు చెప్పొచ్చు. మంచిదే. బట్ వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ ఫోకస్? ఈజ్ ఇట్ ఓన్లీ టు టీచ్ అదర్స్? డోంట్ యు లివ్? డోంట్ యు టీచ్ యువర్ సెల్ఫ్? నీకు నీవు బోధించుకునవా? దొంగిలొద్దని ధర్మశాస్త్రం చెప్తున్నావు, బాగానే ఉంది. నువ్వు దొంగతనం చేస్తున్నావు. వ్యభిచరించవద్దని 10 ఆజ్ఞలు బోధిస్తున్నావు, బాగానే ఉంది. ఇదిగో నీవు అదే పని చేస్తా ఉన్నావు. విగ్రహాలను చేసుకోవద్దని రాయబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ లో ఆజ్ఞని నువ్వు ఎక్స్పౌండ్ చేస్తున్నావు, వివరిస్తున్నావు, మీనింగ్ చెప్తున్నావు, ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ లోపల అనేకమైన విగ్రహాలు నీకు ఆల్రెడీ ఉన్నాయి. ఈ విధముగా జీవించటం ద్వారా నీవు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ కంక్లూషన్, దేవుణ్ణి అవమానపరచటంలో అతిశయిస్తున్నావు ఓ యూదుడా. దీన్ని ఏమన్నామంటే రిలీజియస్ హిపోక్రసీ. రిలీజియస్ హిపోక్రసీ. ఒక రకమైనటువంటి ఫాల్స్ సెక్యూరిటీని బిల్డ్ చేసుకోవడం, రిచువల్స్, రియాలిటీని వదిలేసి రిచువల్స్ మీద ఆధారపడటము, పర్పస్ ని, ఉద్దేశాల్ని పక్కన పెట్టి కేవలము ఆబ్జెక్ట్స్ ని, మాన్యుమెంట్స్ ని, లేకపోతే మెమొరీస్ ని పట్టుకోవడం. ఇది మనం కూడా అనేక సార్లు ఇదే చేస్తూ ఉంటాం. ఇదిగో మేము ఫలానా, ఇదిగో డినామినేషన్ నుండి మేము, ఇదిగో మా పితరులు ఫలానా వారు యేసు ప్రభుతో డిబేట్ పెట్టుకున్నారు, వాళ్ళు
మేము అబ్రహాము సంతానం అన్నాడు. ఆ తర్వాత మోషే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడన్నాడు. మా సొలొమోను జ్ఞానం ఎంత గొప్పదో చూడన్నాడు. ఎంత అద్భుతమైన మందిరాన్ని మా సొలొమోను కట్టాడో చూడండి అన్నాడు. గ్రేటెస్ట్ మిరకల్ ఆఫ్ ద మిరకల్స్, యోనా ప్రవక్త మావాడే అని వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. రెండుగా కనుక మనం చూస్తే ఈ లోకంలో అందరి వంటి వారం కాదు మేము. వీఆర్ సపరేటెడ్ పీపుల్. వీఆర్ సపరేటెడ్ బికాస్ వీ హ్యావ్ ద లా, సపరేట్ లా. మేము దేవుని ధర్మశాస్త్రం కిందే ఉంటాం. మా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద నేషన్ ఇస్ ద లా. రెండవది, వీఆర్ సర్కంసైజ్డ్. బికాస్ ఆఫ్ దట్ వీఆర్ సపరేటెడ్. మిగిలిన అన్ని జనులందరూ వారు లిటరలీ కాల్ దెమ్ as డాగ్స్. వారు కుక్కలు. మేము ఫలానా వారము అని చెప్పుకుంటూ అతిశయించిన యూదుల వలె ఈ దినాన కూడా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఆధిక్యతలను బట్టి అతిశయిస్తా ఉన్నాము. కానీ అనుసరించకపోవటం ద్వారా దేవుణ్ణి అవమానపరుస్తా ఉన్నామన్న సంగతిని మనం కూడా మర్చిపోతా ఉన్నాం. ఓ యూదుడా, మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుచు ఉన్నది. లుక్ ఎట్ దట్ వర్డ్. దేవుని యొక్క నామము అవమానపరచబడుతూ ఉంది. దేవుడు ఎక్కడ అతిశయించాలనుకున్నాడో ఇశ్రాయేలు ప్రజలను బట్టి అక్కడే ఆయన నామము అవమానపరచబడతా ఉంది. ఎక్కడైతే దేవుడు తన నామము, తన యొక్క మహిమను అన్య జనుల్లో కనపరచాలనుకున్నాడో వారిని ప్రత్యేకించడం ద్వారాను, వారికి ప్రత్యేకమైనటువంటి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన ప్రజలుగా తన ఆజ్ఞల చొప్పున, తన కట్టడల చొప్పున నీతి, యథార్థము, పరిశుద్ధతగా జీవిస్తూ ఉండటం ద్వారా వారి దేవుడు ఎంత గొప్ప దేవుడో లోకానికి చూపించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని ఆ అన్యజనుల మధ్య వారిని పెట్టి ఒక దీపస్తంభముగా ఉంచాలని ఆశపడ్డాడు దేవుడు. కానీ వారికి కలిగిన ఆధిక్యతల బట్టి అతిశయించడమే నేర్చుకున్నారు. కానీ ఆ ధర్మశాస్త్రానుసారంగా జీవించడం అనే విషయంలో తప్పిపోయారు. వారు వేషధారులయ్యారు. బోధించటమే కానీ జీవించటం అనేది వారి జీవితంలో కనపడలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఎంత సివియర్ రెబ్యూక్ అనేది ఈ రిలీజియస్ లీడర్స్ విషయంలో చూస్తాము. సొన్నం కొట్టిన సమాధులారా అన్నాడు, సర్ప సంతానమా అన్నాడు, వేషధారులారా అని పిలిచారు, వ్యభిచారమైన సంతానములారా అని పిలిచారు. లుక్ ఎట్ దోస్ వర్డ్స్. చాలా 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 అవి కఠినమైన మాటలు అవి. ఎందుకో తెలుసా? బికాస్ ఆఫ్ దీస్ అతిశయాలు. ఈ అతిశయాలను బట్టి. సో వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ దెమ్. మన యొక్క లైఫ్లో మనం నేర్చుకోవాల్సిందంటే మనము we must practice what we preach. We must live what we learn. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాన్ని జీవించడానికే ప్రియమైనటువంటి వారులారా. దేవుని యొక్క వాక్యం అనేది not for accumulating knowledge. It's not a simple history book to know the history. It is not simply a kind of a scientific book to know more research and have discoveries and inventions. It is not simply a technological book. కొత్త టెక్నాలజీ రీసెర్చ్ చేసి అడ్వాన్స్మెంట్స్ ని తీసుకురావడానికి. దిస్ ఇస్ లైఫ్ బుక్ టు లివ్. దేవుని యొక్క వాక్యాన్ని కేవలము విని దాని చొప్పున నడుచుకోకపోయినట్లయితే ఇదిగో దేవుడు సత్యమును బట్టి తీర్పు తీర్చినప్పుడు గాడ్ విల్ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు అకౌంట్. నేను ఇంత వెలిగింపు నీకు ఇచ్చాను, పలానా సహోదరికి అది లేదు. మనం అనుకుంటాము వీడికి ఏం తెలియదురా, చాలా ఇన్నోసెంట్, ఇంత ఇన్నోసెంట్ ఎట్లా బ్రతుకుతాడు వీడు, మినిమం నాలెడ్జ్ కూడా లేదు, ఏమీ తెలియదు వీడికని మనం ఇక్కడ ఎగతాళి చేస్తాం తండ్రి. కానీ పరలోక రాజ్యంలో మనకంటే కొన్ని వందల రెట్ల ఆధిక్యతలో ఆ వ్యక్తి ఉంటాడు. ఏంటి ప్రభువా ఈ అన్యాయము? నేను నీ కోసము ఇదిగో కొన్ని వందల ప్రసంగాలు చేశాను, కొన్ని వందల ఊర్లు వెళ్ళాను, లక్షల మందికి సువార్త చెప్పాను, ఇంత గొప్ప సేవ చేస్తే నాకేంటి ఈ పరిస్థితి అని ఈ లోకంలో కొంతమంది అడుగుతారట. ప్రభు అంటాడు, ఇదిగో నీకు నేను ఇచ్చిన వెలిగింపు ఎంత, నువ్వు నేర్చుకున్న విషయాలు ఎంత, నువ్వు జీవించింది ఎంత, అతడు నేర్చుకున్నది ఎంత, అతడు జీవించింది ఎంత. నేను క్యాలిక్యులేట్ చేస్తే అదిగో అతడు 95 మార్క్స్లో ఉన్నాడు, నువ్వు 5 మార్క్స్లో ఉన్నావు. ఎందుకంటే అతడు ఏదైతే నేర్చుకున్నాడో 5%, ఆ 5%ని జీవించడానికి తన జీవిత కాలంలో శతవిధాల ప్రయత్నం చేశాడు.
నువ్వు 95% నేర్చుకున్నావు, జీవించింది 5% అని దేవుడు చెప్తాడు. దిస్ ఇస్ అ ప్రాబ్లం విత్ జ్యూస్. శాస్త్రులు పరిసయ్యులతో ఇదే సమస్య, మత నాయకులతో ఇదే సమస్య, ఫారిసీస్తో ఇదే సమస్య, ఇది నా సంఘంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులతో కూడా ఇదే సమస్య. దేవుడు అంటున్నాడు, ఆధిక్యతలనేవి నిన్ను దేవుని ఎదుట క్వాలిఫై చేసి నిలబెట్టలేవు. అండ్ దెన్ సెకండ్లీ ఈస్ కమింగ్ టు అనదర్ ఆ యొక్క ప్రివిలేజ్ ఏంటంటే సర్కంసిషన్. 25వ అధ్యాయం 25వ వచనం చూడండి. నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడివైతివా, సున్నతి ప్రయోజనకరమగును. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడివైతివా, నీ సున్నతి కాకపోవును. స్ట్రైట్ స్టేట్మెంట్, పవర్ఫుల్ స్టేట్మెంట్. నో మోర్ బీటింగ్ అరౌండ్ ద బుష్, డైరెక్ట్ హిట్టింగ్ ద నెయిల్ ఆన్ ద నోస్. ఒకే ఒక మాట చెప్తున్నాడు, నువ్వు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించి వాడివైతివా, నీ సున్నతి ప్రయోజనకరమగును. కానీ ధర్మశాస్త్రమును అతిక్రమించి వాడివైతివా, అసలు నీ సున్నతే కాదంటాడు. సో the profitability of the circumcision depends on obedience to the word of God or the reverence towards the law of God. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ధర్మశాస్త్రాన్ని చొప్పున వారు భయముతో వణుకుతో ఎంత వారి యొక్క జీవితాన్ని జీవిస్తా ఉన్నారు అనే దాన్ని బట్టి నువ్వు పొందినటువంటి సున్నతి అనే దానికి అర్థం ఉంటుంది. సున్నతి అనగానే మనం ఆల్ ది వే జెనసిస్ 17 చాప్టర్కి వెళ్ళాలి. అక్కడ దేవుడు అబ్రహాముకి చెప్పాడు, అబ్రహామా, నేను నీతో ఒక నిబంధన చేస్తాను, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను నా కోసము, నిన్ను మాత్రమే కాదు నీ యొక్క సంతతి వారందరినీ కూడా నేను ప్రత్యేకపరుచుకున్నాను. మీరు నా ప్రజలుగా ఉండాలి, నేను మాత్రమే మీకు దేవుడిగా ఉండాలి. నా కొరకు మీరు ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా జీవించటము ద్వారా నేను మిగిలినటువంటి అన్య జనాంగము అంతటిలో ఉన్నటువంటి అన్య దేవతలలో ఎంత ప్రత్యేకమైన వాడినో ప్రపంచానికి అంతటికీ తెలియాలి. కానీ ప్రపంచాన్ని ఆశీర్వదించడానికి నేను ఎన్నుకున్నటువంటి సాధనము నీవే అబ్రహాం, నీ సంతానము ఇశ్రాయేలు ప్రజలు, రాబోయేటటువంటి ప్రజలు. కాబట్టి దానికి గుర్తుగా ఒక నిబంధన మీతో చేస్తాను. ఆ నిబంధన ఏంటంటే సున్నతి. ఈ సున్నతి అనేటువంటి కవనెంట్ ద్వారా దేవుడు తన కొరకు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి సపరేటెడ్నెస్ అనేది, లేకపోతే ఈ ప్రత్యేకత అనేది దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ద్వారా, రెండవది సున్నతి కార్యక్రమం ద్వారా వారిని ఈ 2 గుర్తులతో వారిని ప్రత్యేకపరిచారు. సో ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని బట్టి నువ్వు జీవించే వాడివైతే బాహ్య సంబంధమైనటువంటి ఆ శారీరకమైనటువంటి గుర్తు ఏదైతే ఉందో, సున్నతి అనే గుర్తు, దానికి అర్థం ఉంటుంది. లేకపోతే అది సున్నతి కానే కాదు అంటా ఉన్నారు. సో మన యొక్క జీవితాల్లో కూడా చూసినట్లయితే ఇది ఎలా అప్లికబుల్ అవుతుంది? చాలాసార్లు మనము గుర్తులను పట్టుకుంటాం. ఓకే, నేను బాప్తిసం పొందాను కాబట్టి బాప్తిసం పొందిన తర్వాత నేను పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళడానికి నాకు లైసెన్స్ దొరికింది, లేకపోతే NOC, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పట్టుకున్నాను నేను, ఇక నా జేబులో పెట్టుకొని ఉంటుంది, అది తిరుగుతాను. సో ఎప్పుడు చనిపోయినా కానీ నేను పరలోకానికి వెళ్తాను, ఎలా జీవించినా పరలోకానికి వెళ్తాను, ఎందుకంటే నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు మా పాస్టర్ గారు నాకు NOC సర్టిఫికేట్ ఇచ్చేసాడు, పరలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాను, డైరెక్ట్ ఎంట్రీ అన్నట్లుగా జీవిస్తారు చాలా మందిలో. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రభు యొక్క బల్ల కార్యక్రమం విషయంలో, ప్రభు యొక్క బలలో కార్యక్రమంలో చేయవేస్తా ఉన్న టైంలో చాలా మంది ఎలా అనుకుంటారంటే, ఇదిగో ప్రభు బలలో నేను చేయవేస్తా ఉన్నాను కాబట్టి నేను ఇదిగో క్వాలిఫైడ్, నేను, లేకపోతే ప్రభు నన్ను అంగీకరించాడనో, నాకు ఎలాంటి రోగాలు రావనో, లేకపోతే నేను శోధనలు జయిస్తాననో, లేకపోతే మిగిలినటువంటి వారు ఎవరైతే బలలో చేయవేయట్లేదో వారికంటే నేను చాలా ప్రత్యేకమైన వాడునని యూదులు అతిశయించినట్లుగా అతిశయిస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క తలాంతులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు. లుక్ అట్ దిస్. అవన్నీ గుర్తులు మాత్రమే, ఒక సింబల్స్ మాత్రమే, ఛాయారూపకమైనవి మాత్రమే, బాహ్య సంబంధమైనవి మాత్రమే.
బాహ్య సంబంధమైన వాటినే పట్టుకొని అంతరంగ సంబంధమైనటువంటి వాటి మీద గనక మనం దృష్టి పెట్టకపోయినట్లయితే అగైన్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ హిపోక్రసీ. Profitability of circumcision is only when you obey the scripture. రెండోది ఏమిటంటే ద పర్పస్ ఆఫ్ సర్కంసిషన్. అసలు దేవుడు ఎందుకు సర్కంసిషన్ పెట్టాడు అంటే సున్నతి కార్యక్రమాన్ని పెట్టాడు ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి. చూడండి 26 నుంచి 28 వరకు. కాబట్టి సున్నత లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొని ఎడల అతడు సున్నత లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును కదా. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు. లుక్ ఎట్ దిస్. అక్షరం అంటే ధర్మశాస్త్రము, సున్నతి అంటే సున్నతి కార్యము. అక్షరమును సున్నతియు గలవాడువై ధర్మశాస్త్రమును అతిక్రమించి నీకు మరి తీర్పు తీర్చడా. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి ఏమాత్రము కానే కాదు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లాజికల్ పాయింట్ ని రైజ్ చేస్తా ఉన్నాడు. ఒక సెన్సిబుల్ పాయింట్ ని ఆలోచించేయండి అన్నట్లుగా చెప్తున్నాడు. సున్నతి లేనివాడు ఎవడైతే ఉన్నాడో ఆ సున్నతి లేనటువంటి వ్యక్తి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి న్యాయ విధులను గైకొనటం వలన దేవుని వాక్యాన్ని బట్టి జీవిస్తున్నాడు అనుకోండి. దేవుని వాక్యాన్ని బట్టి జీవించటం ద్వారా అతడు సున్నతి పొందినవాడుగానే ఎంచబడుతున్నాడు. అంటే సున్నతి పొందటం వలన నాకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యతలు ఇవేవో ఉన్నాయి అంటున్నావే, అవన్నీ కూడా బాహ్య సంబంధమైన గుర్తులు కలిగి ఉండటం వల్ల కలిగినది కాదు, కానీ ధర్మశాస్త్రాన్ని అంటే దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుట ద్వారా కలిగినటువంటివే అని చెప్పడానికి ఇక్కడ ఇది ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక ధర్మశాస్త్రం లేనటువంటి వ్యక్తి ధర్మశాస్త్రపు నీతి న్యాయ విధులను గైకొనట వలన అతడు సున్నతి లేకపోయినప్పటికీ సున్నతి కలిగిన వాడుగా ఎంచబడుతున్నాడు. He was counted as if he was circumcised. సున్నతి పొందినవాడుగా ఎంచబడుతున్నాడు. స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రము నెరవేరుస్తున్నాడు వాడు. మరి అలాంటి వాడే ధర్మశాస్త్రం నెరవేర్చగలిగినప్పుడు నీకు ధర్మశాస్త్రం ఉంది, సున్నతే ఉన్నది, ఇవి రెండూ కలిగిన వాడివై ధర్మశాస్త్రాన్ని నువ్వు అతిక్రమించినట్లయితే దేవుడు మరి నీకు తీర్పు తీర్చడా? నేను సున్నతి పొందానులే, తీర్పు నుంచి తప్పించుకున్నానులే అని ఎలా అంటావు నువ్వు? బైబిల్ నా చేతిలో ఉంది, ధర్మశాస్త్రం నా దగ్గర ఉంది, ఇక నాకు తీర్పు లేదు అని ఎలా చెప్తావు నువ్వు? మారు మనసు లేకుండా, రక్షణ అనుభవం లేకుండా, పాప క్షమాపణ లేకుండా, తిరిగి జన్మించిన అనుభవం లేకుండా, ఏదో వెళ్ళి నీళ్ళలో మునిగొచ్చేసి నేను బాప్తీసం పొందాను, నాకు తీర్పు లేదు అని ఎలా చెప్తావు నువ్వు? ఆ గుర్తు దేనికి? నీ ప్రత్యేకతకు గుర్తది, నీ మార్పు చెందిన జీవితానికి గుర్తు, దేవుడు నీలో చేసినటువంటి ఆ రక్షణ కార్యానికి గుర్తది. నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా దేవుడు మార్చాడో అనడానికి గుర్తు అది. ఇప్పుడు మార్పు చెందిన జీవితమే లేకుండా, లోతైన పశ్చాత్తాపమే లేకుండా, పాపాలని విడిచిపెట్టకుండా, మనం తిరిగి జన్మించిన అనుభవం లేకుండా, కేవలము బాహ్య సంబంధమైనటువంటి ఒక గుర్తును కలిగి మనము ఫాల్స్ సెక్యూరిటీలోకి వెళ్తున్నామేమో, జాగ్రత్త. యూదులు అలాగే వెళ్ళిపోయారు. వారి యొక్క పితృపారంపరమైనటువంటి ఆధిక్యతలను చూశారు. వారి యొక్క ఈ యొక్క భక్తి సంబంధమైనటువంటి ఆ యొక్క పద్ధతులనే పట్టుకున్నారు. వారి యొక్క ఆచార సంబంధమైనటువంటి ఆ యొక్క అలవాట్లలోనే అతిశయించారు. కానీ అంతరంగంలో వారు సున్నము కొట్టిన సమాధులు. పాత్రను బయట మాత్రమే కడగటం నేర్చుకొని లోపల అజితేంద్రియముతోనూ భయంకరమైనటువంటి ఆ యొక్క కంపుతో, వ్యర్థతతో కుళ్ళిపోయేటువంటి ఆ యొక్క స్వభావముతో ఉండినటువంటి పాత్రతో దేవుడు పోల్చాడు వారిని. They know how to clean the vessel only outside, but not inside. They have nothing to do with inside. Merely they are the people of outside. External things. అందుకని ఇక్కడ అంటున్నాడు,
బాహ్యమునకు యూదుడైన వాడు. క్యాచ్ దట్ వర్డ్. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కానే కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కానే కాదు. మరి దేని గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడంటే సున్నతి హృదయ సంబంధమైనది. అది దేవుని యొక్క ఉద్దేశం ఏంటి సున్నతి చేయటం ద్వారా అంటే కేవలము ఏదో ఒక పీస్ ఆఫ్ స్కిన్ కట్ చేసి లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఒక కార్యము మాత్రమే అనుకుంటే అసలు నువ్వు యూదుడివే కాదు. దేవుని దృష్టిలో నీ సున్నతి అసలు సున్నతే కాదు. దానివల్ల కలిగిన ఆధిక్యతే కాదు. నీకంటే సున్నత లేకుండా దేవుని వాక్యాన్ని తను అనుసరించేటువంటి అన్యజనుడు బెటర్ అంటున్నాడు. ఈస్ బెటర్ దాన్ దిస్ ఫెలో. ఎక్కడ హిట్ చేశాడో చూడండి యూదుల్ని. దేవుని యొక్క వాక్యం ఎంత పవర్ఫుల్, స్ట్రైట్ ఫార్వర్డ్, లైక్ ఎ double-edged sword. It cuts into pieces, enters into the marrows and the bones and the joints. సున్నతి హృదయ సంబంధమైనది. సింపుల్. సున్నతి అనేది దేవుడు ఎందుకు ఇచ్చింటే సపరేషన్, ప్రత్యేకత, సెట్ అపార్ట్, ప్రత్యేకంగా జీవించడం కొరకు. ప్రత్యేకత అనేది, మార్పు అనేది ఫస్ట్ అది హార్ట్, హృదయంలో స్టార్ట్ అవ్వాలి. అంతరంగంలో నుండి వచ్చేటువంటి మార్పు, అంతరంగంలో నుండి వచ్చేటువంటి మార్పు. అదే యాక్చువల్గా ఒక వ్యక్తిని దేవుని నీతిమంతులుగా నిలబెట్టగలుగుతుంది. కానీ బాహ్యముగా ఉన్నటువంటి ఆధిక్యతలు కానీ, గుర్తులు కానీ, లేకపోతే వారు కలిగినటువంటి మరొక అనుభవాలు కానీ అవి దేవుని ఎదుట వారు నిలబెట్టలేవు. సో మొట్టమొదటిగా మనం చూసాము the profitability of the circumcision. It is profitable only when you obey the word of God. ఆ సర్కంసిషన్ దగ్గర మనకున్నటువంటి ఈ యొక్క కొన్ని దాన్ని ఏమంటాము, సింబల్స్ గా మనం చేసే కొన్ని పనులు ఉన్నాయి, కొన్ని ఆధిక్యతలు ఉన్నాయి, కొన్ని గుర్తులు ఉన్నాయి. మనకు కూడా న్యూ టెస్టిమెంట్ విశ్వాసికి కూడా అవి మనం పెట్టుకోవాలి. వాటిని బట్టి కాదు, కానీ దేవుని యొక్క వాక్యము బట్టి, వాటి చొప్పున నడుచుకుంటున్న బట్టి. ఒక మాట జ్ఞాపకం చేసి నేను ఫాస్ట్గా ముందుకెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి గట్టి కేక వేస్తుంది పబ్లిక్ లో, అందరి ముందు. ఎంత దూరం నిలబడిందో తెలియదు, కానీ ఆమె చాలా గట్టిగా కేక వేస్తూ ఒక మాట ఉన్నది, నిన్ను కనిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ఎంత ధన్యమో కదా అని కేక వేస్తుంది. అంటే ఆమె అల్టిమేట్ గా యేసుక్రీస్తు ప్రభుతో చెప్తుంది ఆ మాట, కానీ ఎవరి గురించి ఆమె పొగుడుతుంది? నిన్ను కనిన గర్భము, లేకపోతే నిన్ను పాలిచ్చి పెంచినటువంటి ఆ యొక్క తల్లి, నిన్ను నవమాసాలు మోసి కనినటువంటి ఆ తల్లి ఎంత ధన్యజీవో కదాయా. రక్షకుణ్ణి మోసింది, రక్షకుణ్ణి కనింది, రక్షకుణ్ణి పెంచింది. ఆ తల్లి ఎంత ధన్యమైనదో ఈ భూమి మీద అంటా ఉంటే ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నిజమే, కానీ దేవుని యొక్క వాక్యమును విని దాని చొప్పున జీవించువాడు మరి ధన్యుడు అని నేను చెప్పుచున్నాను అన్నాడు. మరి ధన్యుడు. Who is blessed on this earth? You can say many people are blessed because of many privileges, because of many signs and wonders and the marks they have and achievements they have. But the Lord says, more blessed, exceedingly blessed ఎవరి భూమి మీద అంటే దేవుని యొక్క వాక్యమును గైకొని విని దాని చొప్పున నడిచేవాడు. అలాంటి వాడికి రివార్డ్ ఉంది. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునిదే కానీ అక్షరము వలన కలిగినది కాదు. వాట్ ఎ బ్యూటిఫుల్ కంక్లూషన్ ఇట్ ఈస్. ఈ అంతరంగములో జరిగేటటువంటి ఆ యొక్క మార్పు అనేది అక్షరం వలన కలిగినది కాదు. అంటే అక్షరం అంటే అక్కడ ధర్మశాస్త్రాన్ని బట్టి కలిగినది కాదు, కానీ ఆత్మ వలన జరిగినది. అది ఎవరి హృదయములో అయితే ఈ ఆత్మ కార్యము జరుగుతుందో వారే నిజమైన యూదుడు.
ఎవరైతే అంతరంగములో ఈ యొక్క మార్పు అనేది, ఈ సపరేషన్ అనేది ఎవరి హృదయంలో అయితే మనం చూస్తామో, ఎవరి హృదయంలో అయితే ఈ గుర్తు ఉంటుందో, సున్నతి సంబంధమైన గుర్తు, వారే నిజముగా సున్నతి పొందినవాడు. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలుగదు, కానీ దేవుని వలనే కలుగును. ఎస్, మనుషుల వల్ల మెప్పు కలగదట, దేవుని వల్ల కలిగేటువంటి మెప్పు. చూసారా, మెప్పు అనేది ఈ లోకములో మనుషుల వల్ల కలిగేది కాదు. అలాంటి మెప్పును నువ్వు కోరుకున్నట్లయితే, ఇదిగో నీకు కలిగిన ఆధిక్యతల్లోనో, లేకపోతే నీకు కలిగిన అనుభవాలను బట్టో, నీవు పొందినటువంటి యొక్క అనేక రకాలైనటువంటి ఆ యొక్క అవకాశాలను బట్టో, ఆపర్చునిటీస్ని బట్టో అతిశయిస్తూ ఉంటావు. కానీ దేవుని అవమానపరుస్తున్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఓ యూదుడా, నువ్వు యూదుడు అని పేరు చెప్పుకొని ధర్మశాస్త్రం కలిగిన వాడివై, దేవుని చిత్తమంతా ఎరిగిన వాడివై, అన్యజనులకు నేను దేవుని వాక్యాన్ని బోధిస్తానని నిన్ను నీవే ఒక టీచర్గా అపాయింట్ చేసుకున్న వాడివై బోధిస్తా ఉన్నావు. మరి నీకు నువ్వు బోధించుకోవా? నీకు నువ్వు బోధించుకోకపోయినట్లయితే మిమ్మును బట్టి దేవుని నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. కొన్ని బ్యూటిఫుల్ కాంట్రాస్టెస్ ఈ యొక్క చాప్టర్లో లేకపోతే ఈ అధ్యాయంలో తీసుకుని వచ్చాడు. మొట్టమొదటి ఏంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కలిగి ఉండుట కంటే దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రాక్టీస్ చేయటం, లేకపోతే వాక్యమును ప్రాక్టీస్ చేయటం అనేది ఇంపార్టెంట్. పొసెసింగ్ ఆఫ్ ద లా, ప్రాక్టీసింగ్ ఆఫ్ ద లా. రెండోది అవుట్వర్డ్ యాక్షన్స్, బాహ్య సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే కాదు, ఇన్వర్డ్ యాటిట్యూడ్స్, అంతరంగ సంబంధమైనటువంటి ఆ యొక్క దృక్పథాలు, మోటివ్స్ని, యాటిట్యూడ్స్ని దేవుడు చూస్తా ఉన్నాడు. వారు దేవుని మహిమపరచవలసినటువంటి స్థలములో ప్రజల మధ్య వారు దేవుణ్ణి నామాన్ని దూషించేటువంటి స్థితిలోనికి వారి జీవితాలు ఉంటా ఉన్నాయి. అంతేకాదు, ఇంకా గనక మనం గనక చూడినట్లయితే, ఆ ఒబీడియంట్ జెంటైల్ ఈజ్ బెటర్ దాన్ అ డిజోబీడియంట్ జ్యూ. ఆ అన్సర్కంసైజ్డ్ obedient Gentile is better than circumcised disobedient Jew. What a conclusion it is. Many people are following the rituals, leaving out the realities of life. Physical marks and the spiritual experiences. ఏ విషయంలో మనము వెళ్తా ఉన్నాం? మనుషుల వల్ల కలిగే మెప్పు, దేవుని వల్ల కలిగే మెప్పు. ఏ మెప్పు కోసం మనము ఈ లోకంలో జీవిస్తా ఉన్నాం? ఇప్పుడు ఫైనల్ కంక్లూషన్ ఏంటంటే, ఓ యూదుడా, నీకు ఎన్ని ఆధిక్యతలున్నా, నువ్వు ఎంత గొప్పలు చెప్పుకోవడానికి ఎన్ని నీకున్నప్పటికీ కూడా, ఇదిగో సున్నతి నిన్ను రక్షించలేదు, ధర్మశాస్త్రము నిన్ను రక్షించలేదు. ఫైనల్ కంక్లూషన్ ఏంటో తెలుసా? రిలీజన్ కెనాట్ సేవ్ అ మ్యాన్. మొదటి వాడేమో రీజన్ పట్టుకున్నాడు, రీజనింగ్, వాదించటం. రెండో వ్యక్తి ఏమో రేషనాలిటీని పట్టుకున్నాడు, లేకపోతే రిలేటివిజం, దీన్ని రిలేటివిజం అని కూడా అంటారు. వాడికంటే నేను బెటర్, వీడికంటే నేను బెటర్ అని. మూడో వాడేమో రిలీజియన్ పట్టుకున్నాడు. నీ జ్ఞానం నిన్ను రక్షించలేదు, జ్ఞానం అని చెప్పుకొని నువ్వు బుద్ధిహీనుడు అయిపోయావు. నీ యొక్క మొరాలిటీ నిన్ను రక్షించలేదు, నేను మంచివాడిని అని చెప్పుకొని నువ్వు వేషధారి అయిపోయావు. ఓ యూదుడా, నీ రిలీజియన్ అంటే నీ సున్నతి, నీ ధర్మశాస్త్రము నిన్ను రక్షించలేకపోయింది. నేను దేవుని మహిమపరుస్తున్నానని అతిశయిస్తూనే దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. సో the heathen world is guilty and they're sinful. The hypocrite morals are sinful and the Hebrews are sinful. మానవుని యొక్క జ్ఞానము, నైతికత, భక్తి, 3 విషయాలు డీల్ చేశాడు. ఈ 3 విషయాలకి 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు. heathen, moral hypocrites and religious Jews. They are sinful.
దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క న్యాయమైనటువంటి తీర్పు. అందుకని అన్నాడు, దేవుడు పక్షపాతి కాదు. ధర్మశాస్త్రము కలిగిన వాడిని ధర్మశాస్త్రం బట్టే తీర్పు తీరుస్తాను. ధర్మశాస్త్రం లేని వాడున్నాడు, వాడిని ఎలా తీర్పు తీర్చాలో దేవుడికి తెలుసు. అయితే మనిషిని యొక్క క్రియలను బట్టి, మనిషి యొక్క దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత జ్ఞానమును బట్టి, సత్యమును బట్టి, సువార్తను బట్టి, అంతేకాకుండా హృదయములో ఉన్నటువంటి సీక్రెట్స్ని బట్టి దేవుడు తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. దేవుని యొక్క ఉగ్రత పరలోకం నుండి రగులుకొనుచున్నది. The problem of mankind is sinfulness. The heathen are sinful, moral hypocrites are sinful, and the Hebrews, religious Hebrews, are sinful. And in the next class, we'll see the conclusion part of this sin, doctrine of sin. And he establishes the whole humanity is sinful. రండి ప్రార్థన చేసుకుందాం.